హాయ్ అండి, నమస్తే. నేను మమత, మీరు చూస్తుంది మై టెర్రస్ గార్డెన్ తెలుగు. ఈరోజు మన మిద్దె తోట పైన అల్లం హార్వెస్ట్కి వచ్చిందండి. ఇదేంది రోజు హార్వెస్ట్లు అవుతున్నాయి అని చెప్పేసి అనుకోకండి. ఎందుకంటే మనం పెట్టుకున్న టైంకి ఇది 9 మంత్స్ అవుతుంది కదా. 9 మంత్స్లో ఇప్పుడే హార్వెస్ట్ వస్తుంది అండి. అల్లము నేను 2 టబ్బులో పెట్టుకుని ఎలా అయింది ఏంది అనేది ఇప్పుడు చూపిస్తాను మీకు. ఇంతకుముందు దాంట్లో మీరు కామెంట్లో అడిగారు, చాలా మటుకు అందరికీ చాలా పసుపు గురించి డౌట్లు ఉన్నాయి. అదేంటంటే ఇప్పుడు హార్వెస్ట్ చేశాం కదా, ఇప్పుడు మనం మట్టిలో పెట్టుకోకపోతే అప్పటి వరకు మంచిగా ఉంటుందా, ఫ్రెష్గానే ఉంటుందా, ఖరాబ్ అవుతుందా అని చాలామందికి డౌట్ వస్తుంది. కానీ ఏం ఖరాబ్ కాదండి. అది ఎందుకంటే ఇప్పుడు మనం హార్వెస్ట్ చేసిన తర్వాత అవి 2 నెలలు పసుపు కానీ అల్లం కానీ నిద్రావస్థలో ఉంటాయన్నమాట. అవిటికి ఏమీ కాదు. ఒకటి ఏంటంటే మనం ప్లాస్టిక్ కవర్లో కట్టరాదు, ఇంకోటి ఫ్రిడ్జ్లో కూడా పెట్టాల్సిన అవసరం లేదు. మనం మామూలుగా ఏదన్నా చిన్న టబ్బులో వేసేసి మనం పైన ఇక్కడ సజ్జ పైన గిట్లా కొంచెం గాలి వెలుతురు తగిలే చోట పెడితే సరిపోతుందండి. ఎలాంటి డౌట్ అవసరం లేదు, ఖరాబ్ అయితే అవ్వదు. మీకు అందరికీ చేస్తానని చెప్పాను కదా, చాలామంది అడిగారు నన్ను గివ్అవేలో పసుపు ఇవ్వండి, మేము కూడా దుంప పెట్టుకుంటాము అని. ఇస్తానండి, కంపల్సరీ ఇస్తాను. నేనేం పసుపు ఏమి అది పొడి చేసుకోవట్లేదు. ఈసారి మీకు గివ్అవే ఇస్తా. ఇప్పుడే ఇచ్చానంటే ఏంటంటే ఆ టైం వరకే మీరు ఎక్కడన్నా పెట్టి మర్చిపోయే అవకాశం ఉంటుంది. ఒకవేళ జాగ్రత్తగా పెట్టకపోతే అది ఖరాబ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు పెట్టే కన్నా ఒక 1 వీక్ ముందే మీకు నేను గివ్అవే చేస్తాను. ఆ టైంకు పెట్టే టైంకి ఎలా పెట్టాలి అనేది కూడా మీకు వివరంగా చెప్తానండి. నా దగ్గర ఉంటే భద్రంగా ఉంటుందని అలా ఒకటే, లేకపోతే ఇప్పుడు ఇవ్వడానికి కూడా నాకేం అభ్యంతరం లేదు. ఇంకా ఇప్పుడు హార్వెస్ట్ చేసామండి మేము అని మా అమ్మగారు చేశారని చెప్పేసి కూడా మీరు అడిగారు. చేయొచ్చండి. చేసి మనము చెప్పాను కదా, గాలికి పెట్టుకుంటే సరిపోతుంది. ఫ్రిడ్జ్లో అయితే పెట్టకండి. ఇంకెప్పుడు పెట్టుకోవాలి అంటే మనం మేలో పెట్టుకోవచ్చు, జూన్లో పెట్టుకోవచ్చు. మే స్టార్టింగ్ నుంచి జూన్లా మనకు 15 డేస్ వరకు పెట్టుకోవచ్చండి. ఈ దుంప జాతులకు సంబంధించిన ఏవైనా సరే మేలో పెట్టుకుంటే చాలా బాగుంటుంది క్రాపు. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి, నేను ఒకటి కూలర్ టబ్బులో పెట్టాను అల్లము, ఒకటేమో ఈ చిన్న ఒక 6 ఇంచు టబ్బు ఇది, దీంట్లో పెట్టుకున్నా. చూడండి ఎంత బాగా వచ్చింది. మీకు అంతా పైనే కనిపిస్తుంది కదా. నేను ఒక 2 రోజుల ముందే 3 రోజుల ముందు నేను దీనికి వాటర్ ఇచ్చకం బంద్ చేస్తే ఏంటంటే చూడండి, ఇట్లా మనకు కొంచెం గట్టిగా ఉంది మట్టి. దీన్ని కూడా బోర్లేసి తీసుకుందాం. ఇక రెడీ అవ్వడానికి చెప్పాను కదా, ఇదంతా మనకు పైన ఉన్న ఆకులు ఎండిపోతే కింద రెడీ అయినట్లే. ఇదైతే చక్కగా మీకు కనిపిస్తుంది. ఇగో ఈ టబ్బులో కూడా చూడండి, అన్ని దాదాపు ఎండిపోయినాయి. ఏదన్నా ఒకటి మాత్రమే కొద్దిగా పచ్చిగా ఉంది, కానీ ఏం పర్వాలేదు, అన్ని తీసేయొచ్చుగా. ఇంకా పెట్టామంటే మనకు మొలకలు వచ్చే అవకాశం ఉంటుంది, అందుకని తీసేసేయాలి. ఇక నేను ఈ అల్లము మేలనే పెట్టానండి. మేల పెడితే మనకి ఇప్పటివరకు 9 మంత్స్ పంట అనమాట. మనకు గుర్తు చెప్పాను కదా, ఆకులు ఎండిపోతేనే మనకు హార్వెస్ట్ అనేది రెడీ అయినట్లు. కింద దుంపలు రెడీ అయితేనే పైన ఆకులు ఎండిపోతాయి. మంచి గుల్లగా ఉంది చూడండి, ఎంత గుల్లగా ఉంది మట్టి. ఎంత వచ్చింది ఏంది అనేది కొంచెం అయితే మనకు చూసే వరకు తెలియదు. మంచి స్మెల్, అల్లం స్మెల్ చూడండి. ఒక్కటి నేను అల్లం పెట్టిన వీడియో కూడా ఉంది, ఒకవేళ చూడనట్లయితే చూడండి. దీంట్లో మనము ఒక 9 చిన్న చిన్నవి ఒక 1 ఇంచ్ అంత మొలకలు పెట్టామండి. చిన్న చిన్న ఒక 1/2 ఇంచ్ 1 ఇంచ్ అంత ముక్కలు మాత్రమే పెట్టాము, 9. ఇది చూడండి ఎంత మంచిగా అయింది. ఎంత మంచిగా బలంగా అయింది కదా. ఇది చూడండి మొలక. కానీ ఇప్పుడు పెట్టినా కూడా మనకు మొలక ఎత్తదు, కానీ ఖచ్చితంగా మేలనే మనకు మొలక అనేది ఎత్తుతుంది. ఇంకా కొన్ని రోజులు ఉంటే కొంచెం ఇంకా పైకి వచ్చేటట్లున్నాయి మొలకలు. దీనికి పాటు ఎలాంటి పాటు అనేది కూడా చాలామందికి డౌట్ వస్తుంది. ఇలా మనకు కూలర్ టబ్బు లాగా ఉన్నదైనా సరే, ఒకవేళ ఇలా హాఫ్ డ్రమ్ము తీసుకున్నా సరే, అంటే నిలువున కట్ చేసుకున్న డ్రమ్ ఉంటుంది కదా, ఆ డ్రమ్ అయినా కూడా చాలా మంచిగా వస్తుంది. ఇది ఎక్కువ లోతుకు పోదనమాట. చూడండి ఎంత మంచిగా అయింది ఇది.
మనం పసుపు హార్వెస్ట్ చేస్తే కూడా ఇలాంటి పిలకలు ఉంటాయి కదా, ఏర్లు, ఇవి బలంగా అయితేనే మనకు అల్లం అనేది మంచిగా అవుతుంది లావుగా. మనం ఎక్కడైతే చిన్న ముక్క పెట్టినామో అక్కడ మాత్రం అల్లం ఊరింది చూడండి. చెప్పాను కదా నేను 9 ముక్కలు పెట్టానని. ఇప్పటికీ నేను ఎన్ని తీసిన, ఒక 3 తీసిన, ఇది 4వది. ఇది బాగా వచ్చింది కదా దుంప, పెద్దగా ఎక్కువ వెడల్పు వచ్చింది. ఎంత బాగా వస్తుంది అల్లం స్మెల్. చాలా ఈజీ పెంచుకోవడము. దీనికి కూడా మనకి ఎలాంటి పురుగులు అనేటివి రాదు, ఎలాంటి పెస్ట్ అనేది అటాకే కాదు అసలుకి. చాలా మంచిగా ఉంటుంది. ఒకసారి పెట్టేసి మనం వదిలేసినామంటే చాలు, మధ్యలో మధ్యలో కొన్ని ఎరువులు ఇస్తే సరిపోతుందండి. పెద్ద కేర్ తీసుకోవాల్సిన అవసరమే లేదు అసలు అల్లంకి. దీనికి సన్లైట్ విషయానికి వస్తే, సన్లైట్ ఎప్పుడైనా కూడా ఏ దుంపలకైనా ఏ చెట్టుకైనా కూడా మినిమం మనకి ఒక 5 నుంచి 6 గంటలు ఉంటే చాలా మంచిగా వస్తాయండి దుంపలు కానీ చెట్లు ఏవైనా సరే. ఇది 5వది. మీకు ఎన్ని కొమ్ములు పెట్టినా, అది ఎంత ఎక్కడెక్కడ పసుపు పెట్టినా, ఎక్కడెక్కడ అల్లం పెట్టినా అనేది కూడా మీకు మంచిగా తెలిసిపోతుంది కదా. ఇక్కడ ఒక ముక్క. మొత్తం అడుక్కుని కొంచెం కింద ఉన్నట్టు ఫస్ట్. కృష్ణ కూర్చుంటే కృష్ణ
చాలా లోతుకి వెళ్ళిపోయినాయి, ఏర్లు అన్నీ కిందికి పోయి తీయడానికి కొంచెం కష్టమవుతుంది సార్. పోయినసారి మంచిగా బ్లాక్ టబ్లో పెట్టింటి, అది మంచిగా బోర్లు ఇచ్చేస్తే ఈజీగా వచ్చింది. పసుపు ఉంటాయి కదా అట్లా, ఇది ఇంట్లో పెడితే కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇంకా కొంచెం ఉన్నట్టే ఉంది, తర్వాత చూసుకుందాం. పెద్ద ఉంది చూడండి. ఇంకా పెద్ద అయింది కదా. మనం పెట్టే 1 ఇంచు అల్లంకి ఇంత అల్లం వచ్చింది చూడండి. ఈ అల్లం ఎలా పెట్టాలి, మట్టి ఎలా కలుపుకోవాలి అనేది నాది వీడియో ఉంది, ఒకవేళ చూడనట్టయితే చూడండి, ఐ బటన్లో పెడతాను. ఇంకా లాస్ట్ గడ్డ 9వది. మట్టిలో బంగారాలు ఇవన్నీ. చూడండి, ఒక్క టబ్బులది మనకి ఇంత వచ్చింది. ఇప్పుడు ఇంకో టబ్బులది కూడా తీద్దాం. చిన్న టబ్బులో పెట్టింది కొంచెం సన్నగా ఉంది చూడండి. ఏదైనా కొంచెం మట్టి అనేది కొద్దిగా ఎక్కువ ఇస్తేనే ఏదైనా పంట అనేది మనకు మంచిగా వస్తుంది. అందుకనే చిన్న చిన్న టబ్బుల్లో పెట్టేసి ఎక్కువ పంట మనం ఆశించరాదనమాట. ఆ 6 ఇంచుది కదండి, దాంట్లో మీకు ఇప్పుడు తేడా తెలుస్తుంది చూడండి. అసలు దాంట్లో ఎట్లా వచ్చింది తొడ్డుగా, దీంట్లో ఎట్లా వచ్చింది చూడండి. సేమ్ ఇవే అల్లం ముక్కలు దీంట్లో పెట్టాను. ఒకటేసారి తెచ్చుకున్నాయే, ఒకటేసారి పెట్టాను. చూసారు కదండి అల్లం హార్వెస్ట్ ఎంత వచ్చిందో. మనము చక్కగా పెంచుకోవచ్చు అండి, ఎలాంటి పెస్ట్ ఉండదు, ఈజీగా పెంచుకోవచ్చు. మనము మేలో పెట్టుకోవాలి, ఇది నాటుకున్నట్టయితే మనకు ఇప్పుడు ఫిబ్రవరిలో మనకు పంట అనేది చేటుకు వస్తుంది. అసలు ఎలాంటి పెస్ట్ ఉండదు కాబట్టి ఈజీగా పెంచుకోవచ్చు. ప్రతి ఒక్కరూ గార్డెన్లో మీరు అల్లం కూడా పెంచుకోనికి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.